ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. కల్వరి శిలువలో మానవ జాతి పాప పరిహారార్థమై ప్రభువు చనిపోయిన తరువాత ఆయన దేహాన్ని సమాధిలో ఉంచారు. సమాధి ఆయన్ను బంధించి ఉంచలేకపోయింది మరియు ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఎందుకంటే ఆయన 3వ దినమున అనగా ఆదివార దినమున తిరిగి లేచాడు. అందుకే ఆదివారాన్ని ప్రభు దినమని పిలుస్తాం. ఏ దినమైతే ఆయన తిరిగి లేచాడో, సమాధి నుండి బయటకు వచ్చాడో, ఆ దినం యూదుల యొక్క భయం చేత శిష్యులు ఒక గదిలో తలుపులు మూసుకొని ఉన్నారు. తలుపులు మూయబడి ఉండగానే ప్రభు వారి మధ్యకు వచ్చాడు. వారి మధ్య నిలవబడి, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారికి పాపశిక్ష నుండి విడుదలనిచ్చి సమాధానమును గురించిన నిరీక్షణనిచ్చాడు. పునరుద్ధానుడైన ప్రభు వారికి మరణం యొక్క ప్రభావం మరియు భయము నుండి విముక్తి కలుగజేసి సమాధానమును గురించిన నిరీక్షణ కలుగజేశాడు. పునరుద్ధానుడైనటువంటి ప్రభు వారిని దేవుని కోపము నుండి, శిక్ష నుండి విడుదల కలుగజేసి సమాధానం గురించిన నిరీక్షణ కలుగజేశాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన ప్రభువుగాను రక్షకుడుగాను స్వీకరిస్తారో వారికి రక్షణ లభిస్తుంది మరియు నిత్య సమాధానం యేసుక్రీస్తులో కలుగుతుంది. మీరు ఇలాగూ చేయాలని మేము ఆ దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.